మాడుగుల అభ్యర్థిని మార్చే యోచనలో తెలుగుదేశం పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది. మాడుగుల అభ్యర్థిగా బండారును ప్రకటించే ఛాన్స్ కనిపిస్తుంది. పెందుర్తి సీటు ఆశించారు బండారు సత్యనారాయణమూర్తి. పొత్తులో భాగంగా పెందుర్తి సీటు జనసేనకు కేటాయించారు. అయితే పెందుర్తి జనసేనకు కేటాయించడంతో బండారు నిరాశలో కూరుకుపోయారు. కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. 2 రోజుల క్రితం విశాఖ పర్యటనలో బండారును సముదాయించేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. అయినప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదు. మాడుగుల అభ్యర్థిగా ఇప్పటికే పైలా ప్రసాద్ను తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. అసమ్మతి కారణంగా పైలా ప్రసాద్ను తప్పించే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మాడుగుల నుంచి బండారు పేరును తెలుగుదేశం పార్టీ పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద బండారు అసంతృప్తిని పసిగట్టిన తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆయన బుజ్జగించే పనిలో నిమగ్నమైనట్టుగా తెలుస్తుంది. తిరిగి ఆయనకు మాడుగుల నుంచి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే పైలా ప్రసాద్ పేరును ప్రకటించింది. అయితే అసమ్మతి కారణంగా పైలా ప్రసాద్ను తప్పించే యోచనలో పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎస్, శివకృష్ణరాజు జాయిన్ అవుతున్నారు. శివకృష్ణరాజు, మాడుగుల అభ్యర్థిని తెలుగుదేశం పార్టీ మార్చే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏం జరుగుతుంది? మాడుగుల రాజకీయానికి సంబంధించి పూర్తి అప్డేట్ ఏంటి? రామదాస్, నిజం చెప్పాలంటే ఈ టీడీపీలో ఈ మాడుగులకు సంబంధించి పెద్ద సందిగ్ధం చిక్కుముడి వీడిందనే చెప్పాలి. గత కొన్ని రోజులుగా అయితే బండారు సత్యనారాయణకి సీట్ కేటాయించకపోవడంతో అయితే దీనికి సంబంధించి పెందుర్తి నియోజకవర్గం సంబంధించి పొత్తుల్లో భాగంగా పంచకల రమేష్కి అయితే కేటాయించారు జనసేన పార్టీ నుంచి. అయితే దీని మీద బండారు అలకపోనేరనే చెప్పాలి. నిజంగా అసలు పార్టీ వర్గాలకు కానీ చాలా దూరంగా ఉంటున్న బండారు సత్యనారాయణ మొన్న 14వ తారీఖు ఆదివారం గాజువాక సభకు వచ్చేసిన చంద్రబాబు నాయుడు అయితే మటుకి ఎయిర్పోర్ట్లో బండారు సత్యనారాయణతో సుదీర్ఘ ఒక 20 నిమిషాల పాటు అయితే చర్చ అయితే జరిగింది. తనని బుజ్జగించే ప్రయత్నం అయితే చేశారు. అయితే తీవ్ర వాగ్వాదం అయితే జరిగింది. కంపల్సరీగా నాకు టికెట్ కావాలని చెప్పి దాంతో చంద్రబాబు నాయుడు పెద్ద క్లాస్ స్పీకర్ అనే చెప్పాలి. ఈ నేపథ్యంలో అయితే ఇప్పుడు ప్రస్తుతం పైలా ప్రసాద్ మాడుగులో టికెట్ కన్ఫర్మ్ చేసిన అధిష్టానం, టీడీపీ అధిష్టానం అయితే మళ్ళీ బండార్కే టికెట్ కేటాయిస్తున్నట్టయితే మనకి విశ్వసనీయ వర్గాల ద్వారా మనకు అయితే తెలిసింది. రేపు ఉదయం సింహాచలం దర్శనం చేసుకొని బండారు సత్యనారాయణ నేరుగా మాడుగుల నియోజకవర్గంలో ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని తెలియజేసే ప్రక్రియ అయితే జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడున్న ఆల్రెడీ ప్రకటించిన పైలా ప్రసాద్ అయితే ఎన్ఆర్ఐ సంబంధించి గతంలో ప్రజారాజ్యం నుంచి అయితే ఆయన పోటీ చేశారు. అప్పుడు కూడా ఓడిపోవడం జరిగింది. అయితే ప్రధానంగా మనం హఠాత్మాత్తుగా బండారు సత్యనారాయణకి టికెట్ ఇవ్వడం కారణం ఏంటంటే మాడుగుల నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే పైలా ప్రసాద్కి ఇస్తే మేమైతే ఎవరు సపోర్ట్ అయితే చెయ్యం, బండారు సత్యనారాయణకి ఇవ్వాలని చెప్పి. అలాగే బండారు సత్యనారాయణ వెలమ సామాజిక వర్గం చెందిన వారు. ఆ వెలమ సమాజం చెందిన చాలామంది అయితే మాడుగుల నియోజకవర్గంలో బండారు సత్యనారాయణ చుట్టరికం కానీ బంధువులు కానీ చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళంతా గవిరెడ్డి రామానాయుడు కానీ వీళ్ళంతా కూడా బండారు సత్యనారాయణకి అయితే మేము మా ఫుల్ సపోర్ట్ అయితే మేము ఇస్తామని చెప్పి నేపథ్యంలో అయితే ఈ నేపథ్యంలో టీడీపీ అధిష్టానం అయితే బండార్కి ఆల్మోస్ట్ దాదాపుగా టికెట్ కేటాయించిందని చెప్పాలి. దీనికి సంబంధించి బండారు సత్యనారాయణకి ఆల్రెడీ రాష్ట్ర టీడీపీ ఇన్ఛార్జ్ అచ్చెన్నాయుడు కూడా ఫోన్ చేసి చెప్పారు. అలాగే అధిష్టానం నుంచి కూడా ఫోన్స్ వచ్చాయని చెప్పి మనకైతే తెలియజేస్తున్నారు. అయితే రేపు బండారు అయితే నామినేషన్ల గడువు సమీపిస్తున్న వేళ మరి అభ్యర్థి మార్పు అనేది ఖాయంగా భావించాల్సి వస్తుందా? పార్టీ అధిష్టానం పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఒక స్పష్టత ఎప్పుడు ఇవ్వబోతోంది? అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ బండారు సత్యనారాయణకి అయితే ఫోన్లో అయితే తెలపడం జరిగింది. మాడుగులు టికెట్ విషయం మీకు ఖరారైందని చెప్పి. దీని విషయమై రేపు సింహాచలంలో సోమవారం దర్శించుకుని బండారు సత్యనారాయణమూర్తి అఫీషియల్గా రేపు ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని తెలియజేసే ప్రక్రియ అయితే చేస్తున్నారని చెప్పి మనకి తెలిసిన సమాచారం. రామదాస్, రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివరామకృష్ణ. ఎస్, ఇది మొత్తం మీద మాడుగుల అభ్యర్థిని మార్చే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది. మాడుగుల అభ్యర్థిగా బండారు సత్యనారాయణ ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది. ఆయన గతంలో పెందుర్తి సీటు ఆశించారు. అయితే పొత్తులో భాగంగా పెందుర్తి సీటును జనసేనకు కేటాయించారు. పెందుర్తి జనసేన కేటాయించడంతో సత్యనారాయణమూర్తి నిరాశలో కూరుకుపోయారు. గత కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. 2 రోజుల క్రితం విశాఖ పర్యటనలో బండారును చంద్రబాబు సముదాయించేందుకు ప్రయత్నించినప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదు. అయితే మాడుగుల అభ్యర్థిగా ఆయన ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే మాడుగుల అభ్యర్థిగా పైలా ప్రసాద్ను పార్టీ అధిష్టానం ప్రకటించింది. అయితే పూర్తిగా అసమ్మతి కారణంగా ఆయన అభ్యర్థిత్వాన్ని మళ్ళీ వెనక్కి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పైలా ప్రసాద్ స్థానంలో మాడుగుల నుంచి బండారు పేరును తెలుగుదేశం పార్టీ అధిష్టానం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు రేపు లేదా ఎల్లుండి స్పష్టతనిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.